రకాలోకంకి స్వాగతం. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి భారత ప్రభుత్వము, మోదీ ప్రభుత్వము రెండు కీలకమైనటువంటి బిల్లుల్ని ప్రవేశపెట్టింది పార్లమెంటులో. ఈ బిల్లులు ఆమోదం కూడా పొందుతాయి, ఎందుకంటే దీన్ని ఎవరు వ్యతిరేకించటం లేదు. అన్ని పార్టీలు సమర్థిస్తున్నాయి, కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు దీన్ని సమర్థిస్తున్నాయి. ఆఖరికి వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేటటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ కూడా దీనిని వ్యతిరేకించలేదు. ఈ బిల్లులు గత 7 దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఒక ఘోర అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఉద్దేశించినవి. మొట్టమొదటిది, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ముఖ్యంగా ఆర్టికల్ 370ని తొలగించటము, జమ్మూ కాశ్మీర్లో స్వయం నిర్ణయాధికారాన్ని భారత ప్రభుత్వం అణిచివేస్తోంది. అదొక గాజా, దానిపైన భారత ప్రభుత్వం ఒక ఇజ్రాయెల్ లాగా వ్యవహరిస్తోందని చెప్పే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, జమ్మూ కాశ్మీర్లో ఎస్సీలకు రిజర్వేషన్లు ఉద్యోగాల్లో కానీ, ఉపాధిలో కానీ, విద్యాపరంగా కానీ లేవు. మహిళలకు రిజర్వేషన్ లేదు. మహిళా హక్కులు, దళిత హక్కులు, ట్రైబల్ గిరిజన వనవాసి హక్కులను పూర్తిగా ఆర్టికల్ 370 పేరిట కాలరాచేవాళ్ళు ఆ రిజర్వేషన్లు అమలు చేయడానికి ఆర్టికల్ 370 అనే అడ్డంకిని పెట్టి ఇన్నాళ్ళు పబ్బం గడుపుకున్నటువంటి దేశ వ్యతిరేక శక్తులపైన ఒక గొడ్డలి పెట్టులాగా జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ అమెండ్మెంట్ బిల్ 2023ని తీసుకొచ్చారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2023 పేరిట ఇంకొక బిల్లు తీసుకొచ్చి చట్టసభలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలయ్యేలాగా, నియోజకవర్గాల సంఖ్యలో మార్పులు చేర్పులు చేసేలాగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు దేశమంతా అమలవుతాయి, జమ్మూ కాశ్మీర్లో అమలు కావు చట్టసభల్లో. అంటే ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అని జమ్మూ కాశ్మీర్లో ఉండవు. ఇన్నాళ్ళు లేవు. ఆర్టికల్ 370 వల్ల జమ్మూ కాశ్మీర్లో నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా కూడాను ఎస్సీ రిజర్వేషన్లు ఉంటాయి. 7 ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు ఉండబోతున్నాయి. పర్యవసానంగా అన్ని పార్టీలకు ఎస్సీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను నిలబెట్టవలసి వస్తుంది. అదేవిధంగా ఎస్టీలు, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రకరకాల షీనా, బాల్టీ, అదేవిధంగా పహాడీ, గుజ్జర్, బకర్వాల్, వీళ్ళందరూ ముస్లిములు. కానీ వీళ్ళందరూ కూడాను గిరిజనులు, కొండ ప్రాంతాల్లో నివసిస్తారు కాబట్టి వీళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ వస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ఈ ఫారూక్ అబ్దుల్లాలు, మెహబూబా ముఫ్తీలు ఇంతకాలము ఈ వర్గాలకు, అంటే దాదాపు 17% శ్రీనగర్ జనాభా, కాశ్మీర్ లోయ జనాభాలో 17% ఉన్నటువంటి వీళ్లకు రిజర్వేషన్లు లేకుండా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి రిజర్వేషన్లు తేవడానికి నిర్ణయించుకుంది. అంటే కాశ్మీర్లో కేవలము కాశ్మీర్కి చెందినటువంటి సున్నీ ముస్లింలు ఒక గుప్పెడు మంది మాత్రమే రాజకీయాలను తమ గుప్పెట్లో ఉంచుకోవటానికి వీలు లేకుండా పహాడీలు, గుజ్జర్లు, బకర్వాల్స్ వీళ్ళు కూడాను ఎమ్మెల్యేలు అయ్యేటటువంటి వీలు కల్పించడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఈ పహాడీలు, గుజ్జర్లు, బకర్వాళ్ళు నిజానికి జమ్మూ ప్రాంతం నుంచి మాత్రమే ఎన్నికవుతున్నారు. శ్రీనగర్ లోయ నుంచి, కాశ్మీర్ లోయ నుంచి ఇకపై వాళ్ళు రాబోతున్నారు. రెండవది, ఈ జమ్మూకి కాశ్మీర్కి మధ్య అసమానతలు ఉన్నాయి. కాశ్మీర్ లోయలో జనాభా చిన్న నియోజకవర్గాలు, తక్కువ జనాభాతో ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి. జమ్మూ ప్రాంతంలో పెద్ద నియోజకవర్గాలు, ఎక్కువ జనాభాతో తక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టి ఈ అసమానతను దూరం చేయడం జరిగింది. దీనిలో ఇప్పుడు జమ్మూ ప్రాంతంలో 37 నుంచి 43 సీట్లకు పెరిగింది. అంటే జమ్మూ ప్రాంతంలో 6 సీట్లు పెరిగినాయి. కాశ్మీరు ప్రాంతంలో 46 నుంచి 47కు పెరిగినాయి. అంటే 1 సీటు పెరిగింది. మొత్తం ఇవి 90 సీట్లు. ఈ 90 కాక మరొక 24 సీట్స్ ఉంటాయి కాశ్మీర్ అసెంబ్లీలో, అవి ఖాళీగా ఉంటాయి. అవి ప్రస్తుతము పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి భూభాగాలకు సంబంధించిన సీట్లవి. ఆ ప్రాంతం భారత్లో విలీనమైనప్పుడు ఆ 24 స్థానాలకి ఎన్నికలు జరుగుతాయి. అప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఆ 24 సీట్లు ఖాళీగా ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఈ
90 సీట్లు అయిన తర్వాత 90+24 ఇదివరకు 117 సీట్లు ఉండేవి, ఇప్పుడు 114 సీట్లుగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో సీట్లు మారుతున్నాయి. ఇంతేకాదు మరొక విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. మహిళా రిజర్వేషను, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషను రాష్ట్రమంతా ఉద్యోగాల్లో ఉపాధిలో చట్టసభలో కూడా తీసుకుని రావడంతో పాటు 1989 నుంచి 91 మధ్యలో జమ్మూ కాశ్మీర్ నుంచి పలాయనం చేయవలసి, ప్రాణాల అరచేత పట్టుకుని పారిపోవలసి వచ్చినటువంటి కశ్మీరీ హిందూ శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 2 ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం జరిగింది. ఆ ఇద్దరిని కూడాను కేంద్ర ప్రభుత్వం గవర్నర్ నామినేట్ చేస్తారు. ఆ ఇద్దరిలో ఒకరు మహిళ అయి ఉంటారు. 46,631 కుటుంబాలు, మొత్తం 157,967 మంది కశ్మీరీ హిందూ పండితులు కశ్మీర్ వదిలి పారిపోయారు. ఈ రకమైనటువంటి వాళ్లకు 2 సీట్లు ఇవ్వాలి, అందులో ఒకరు మహిళ అయి ఉండాలి. అంటే ఇంతకాలము జమ్మూ కాశ్మీర్లోని కశ్మీర్ లోయలో హిందూ ఎమ్మెల్యే లేడు. ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రాతినిధ్యం లభించబోతోంది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో వివిధ యుద్ధ సమయాల్లో సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి శరణార్థులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు శరణార్థులుగా జమ్మూలోని ఇతర ప్రాంతాలకు వచ్చారు. వాళ్ళందరినీ కూడా డిస్ప్లేస్డ్ పీపుల్ కింద పరిగణిస్తారు. ఉదాహరణకి 1947లో పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ నుంచి 31,000 మంది వచ్చారు. వాళ్ళకి ఓటు హక్కు లేదు. అదేవిధంగా 1965, 1971లో 10,065 కుటుంబాలు కశ్మీరులోనే ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల నుంచి శరణార్థులుగా వచ్చారు. వీళ్ళందరూ కలిపి మొత్తము 41,844 కుటుంబాలు ఉన్నాయి. 1965, 69, 71 యుద్ధాల్లో వీళ్ళందరికీ కూడాను ఒక సీటు కేటాయించాలని చెప్పి, రిజర్వ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అంటే జమ్మూ కాశ్మీర్ రాజకీయంలో ఇన్నాళ్ళు ప్రాతినిధ్యం లేనటువంటి కశ్మీర్లోని ఒక ప్రాంతం నుంచి యుద్ధం వల్ల విస్థాపితులైనటువంటి ప్రజలకు ఇన్నాళ్ళు ప్రాతినిధ్యం లేదు. ఆ వర్గాలకు ఒక సీటు, జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోయినటువంటి హిందువులకు 2 సీట్లు, 3 సీట్లు అదనంగా రాబోతున్నాయి. దానితో పాటు ఈ ఓవరాల్గా నియోజకవర్గాల పునర్విభజన కూడా చేపట్టడం జరిగింది. ఈ బిల్లులు ఆమోదం పొందితే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రాజకీయపు స్వరూపం మారుతుంది. మొట్టమొదట ఇన్నాళ్ళు ప్రాతినిధ్యం లేనటువంటి ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు వీళ్లకు ప్రాతినిధ్యం లభిస్తుంది. రెండవది విద్యలో, ఉపాధిలో, రకరకాల అవకాశాల విషయంలో రిజర్వేషన్లు జమ్మూ కాశ్మీర్లో ఇంతకాలము 70 సంవత్సరాలు దేశమంతా వర్తిస్తున్నా జమ్మూ కాశ్మీర్లో వర్తించకుండా ఉన్నటువంటివి ఇకపై వర్తిస్తాయి. కాబట్టి సర్వసాధారణ ప్రజానీకానికి ఒక రక్షణ కవచము, అదేవిధంగా జమ్మూకి జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దటము, శరణార్థులైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, ఈ మూడిటిని చేసేటటువంటి ఉద్దేశంతో ఈ 2 బిల్లుల్ని తీసుకుని రావడం జరిగింది. ఈ 2 బిల్లుల్ని తీసుకొస్తున్న సమయంలో అమిత్ షా కేంద్ర హోంమంత్రి లోకసభలో మాట్లాడుతూ నెహ్రూ చేసినటువంటి తప్పిదాల్ని మొత్తము లెక్కించారు. అదేవిధంగా పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఇవాళ కాకపోతే రేమేమేమో మా అధీనంలోకి తీసుకుంటాము, అది మాదే, మా చేతుల్లోనే ఉండబోతోందని అమిత్ షా చెప్పారు. పత్రికలు ఈ చివరి 2 విషయాలని హైలైట్ చేస్తున్నాయి. కానీ జమ్మూ కాశ్మీర్ రాజకీయాన్ని, అక్కడి స్వరూప స్వభావాల్ని ఆమూలాగ్రము మార్చేటటువంటి 70 ఏళ్ల అన్యాయాన్ని సరిచేసేటటువంటి ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పు గురించి పెద్దగా మాట్లాడటం లేదు. జమ్మూ కాశ్మీర్లో ఈరోజు జమ్మూ కాశ్మీర్ విషయంలో ప్రవేశపెట్టినటువంటి 2 బిల్లులు కూడాను చాలా చరిత్రాత్మకమైనటువంటి బిల్లులు. దేశమంతా కూడా దీనిని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.